అన్నయ్య ఆ సినిమా మా సినిమా ఆడియో ఫంక్షన్, అది ఆడియో ఫంక్షన్ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం, సినిమా ఉంది అన్న విషయం చాలా బజ్ క్రియేట్ అయింది. ఆ ఈవెంట్ అంతా చాలా బజ్ క్రియేట్ అయింది. దాన్ని ఎక్కడో చాలా కింద లెవెల్లో ఉన్న సినిమాని తీసుకొచ్చి ఆయన ఆ పొజిషన్లో పెట్టారు. అండ్ ఆయన ఆరా అలాంటిది. బేసికలీ అన్నయ్య సినిమాకి వచ్చి మా సినిమా ఉందని ఈరోజు హిట్కి పరోక్షంగా అన్నయ్య కారణం. ఎందుకంటే ఇంతమందికి తెలిసి హౌస్ఫుల్స్ షోస్ అన్నీ అవుతున్నాయంటే దానికి కారణం చిరంజీవి గారే. అండ్ నాకు ఆయనకి ఉన్న అనుబంధం అంటే 2020 జూలై 8th రోజు నన్ను ఫస్ట్ టైం పిలిచారు ఆయన ఇంటికి. నా రాగల 24 గంటల్లో, బ్లఫ్ మాస్టర్, బ్రోచెవర్ ఎవరో సినిమాలు చూసి ఈడెవడో బాగా చేస్తున్నాడు కుర్రోడు, ఊరికే ఎంకరేజ్ బాగా చేస్తున్నావు అని పిలడానికి పిలిచారు. బట్ ఆయనకి తెలియదు ఏంటంటే నేను ఒక డైహార్డ్ ఫ్యాన్ నేను ఆయనకి. అంటే ఆయన వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. అది ఆయనకి తెలియదు అసలు. జస్ట్ ఊరికే ఈ థాట్ బాగా చేస్తున్నావు, ఒకసారి చెప్తే ఎంకరేజ్ చేద్దాం ఇలాంటి యాక్టర్స్ని అన్న ఉద్దేశంతో పిలిచారు. దట్ వాజ్ ద మోస్ట్ సర్రియల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే దాన్ని ఎంత చెప్పినా తక్కువే. బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాను, ఒక మూడో తమ్ముడు లాగా అని చెప్పేసి. అవును అవును, అది మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. నాకు అసలు నేనైతే అది నాకు జెర్సీ మూమెంట్ అది.